తుంగతుర్తిలో ఏం చేస్తావో చెప్పు ఫస్ట్. నీ తుంగతుర్తిలో ఇసుక దందాలు ఏందో చెప్పు. తుంగతుర్తిలో ఇసుక ఎటు పోతుందో చెప్పు. ఇవి సమాధానం చెప్పండి చూద్దాం. కత్తుల కోలాటాలు చేస్తున్నారట. ప్రజా సమస్యలపైన మాట్లాడండి సార్. ఫస్ట్ ప్రజల ఇష్యూ గురించి మాట్లాడండి. ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజా సమస్యలపైన, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపైన మాట్లాడండి. తుంగతుర్తిలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, తుంగతుర్తిలో ఎన్ని రోడ్లు వేసినావు, తుంగతుర్తిలో ఎన్ని కాలేజ్ కట్టినావు, తుంగతుర్తిలో స్కూల్ కట్టినావా, గుడి కట్టినావా, తుంగతుర్తిలో సీసీ రోడ్లు వేయించినావా, ఏం చేసావో చెప్పు. నీ కాన్స్టిట్యున్సీలో మహిళలకు 2500 వచ్చినాయా, 4000 రూపాయల పెన్షన్ వస్తున్నాయా? తుంగతుర్తిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎంతమంది దళితులకు దళిత బంధు ఇప్పించినావు చెప్పు. ఎంతమంది దళితుల బతుకులు మార్చినావు చెప్పు. ఎంతమందికి ఉండడానికి ఇల్లులు వచ్చినాయి చెప్పు. ఇవి కదా చెప్పాల్సింది. తుంగతుర్తిలో ఉన్నటువంటి సమస్యల గురించి కదా అసెంబ్లీ ముందు పెట్టాల్సింది. కానీ ఇవాళ కత్తుల కోలాటం చేస్తామట. ఏం చెప్పాలి? మొన్న మీటింగ్లో చెప్తా ఉన్నాడు మందుల శామేలన్న, ఇప్పటిదాకా ఒక బాపనైన మంత్రాలు చదివిండు, ఆయన మంత్రాలు చదివిండో మనల్ని తిట్టిండో తెలుస్తలేదు, బూతులు తిట్టిండో తెలిసిన 2-3 బూతులు మాట్లాడింది. నేను మాట్లాడాను కానీ పాపం బాపనోళ్ళని పట్టుకుని ఇష్టం ఉన్నట్టు అన్నాడు మందుల శామేల్కు. మంత్రాలేమో తెలివై, బూతులేమో తెలివై ఈయనకు. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఊళ్ళో వార్డ్ మెంబర్ గెలవని పట్టుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే గిట్నే ఉంటుంది కథ. గిట్లనే ఉంటుంది. ఏం చెప్పాలి? ఒక ఎమ్మెల్యే లెక్క మాట్లాడండి అన్న. మీ పైన మంచి రెస్పెక్ట్ ఉంది మాకు, మీ పైన మంచి గౌరవం ఉంది మాకు. మంచిగా మీరు అద్భుతంగా గెలిచినటువంటి వ్యక్తి, అద్భుతంగా మీరు పైకి వచ్చినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరు కాంగ్రెస్లోకి వచ్చి ఆ రోజు మేము సపోర్ట్ చేసినాం. అరే శ్యామలన్న అట్టెట్లు ఇబ్బంది పెడతారు, మంచి వ్యక్తి అని చెప్పి సపోర్ట్ చేసి ఇలా ఏందన్నా మీరు మాట్లాడేది? అట్లా మాట్లాడతారా? కత్తుల కోలాటం చేస్తాం, యుద్ధం చేస్తాం, ఏందన్నా? ఏం మాటలన్నా? అలాంటి మాటలేనా మాట్లాడాల్సింది? చాలా బాధ అనిపిస్తున్నది ఈ మాటలు చూస్తుంటే.